ఆధారాలు మాయం, భూ వ్యవహారాల ఫైళ్ళు అదృశ్యం. ఇంకో చూడు అన్ని మాయమైనవి, ఆధారాలు కూడా మాయమైంది, భూ వ్యవహారాల ఫైళ్ళు అదృశ్యమైన సందర్భం ఉంది. ఎన్ఓసి ఓఆర్సీ కాగితాలకు రెక్కలు, ధరణి భాగవతం బయటపడకుండా ఆఫీసర్లు జాగ్రత్తలు, ఎవిడెన్స్ దొరకకుండా చేసేది కుట్ర, అక్రమాలు నీరు పనుకు కింది స్థాయి రికార్డులే కీలకం. ధరణిలో పెద్ద స్థాయిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అధికారులు మాయం చేస్తున్నట్టు తెలిసింది. 10,100 ఎకరాల్లో క్లియరెన్స్ ఇచ్చిన కేసులో కరస్పాండెన్స్ కాగితాలు లేకుండా కుట్ర చేస్తున్నట్టు సమాచారం. అక్రమాలకు బయటపడకుండా తాము ఇరుక్కోకుండా వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న టాక్. చూడు ఎంత ఘోరం ఉందో, ఎంత చూడు తెలంగాణ ప్రజలారా, మన ఆత్మగౌరవం ఎక్కడ పెట్టింది చూడు. ఇవాళ కేటీఆర్ ఏం చెప్తున్నాడు, దేశంలో ఎవరు కూడా పరిపాలించాలో మా అయ్యేలాగా చెప్తున్నాడు. ఇక్కడ ప్రతిదీ కూడా మోసం. ఆఖరికి ప్రగతి భవన్లో ఉన్నటువంటి సిస్టమ్స్ కూడా, ప్రగతి భవన్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు కూడా మాయం చేసే నేపథ్యం ఉంది. ప్రభుత్వం ఓడిపోయిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ ఉన్నటువంటి ఆఫీసును ఫర్నిచర్ గిరిజన అందరూ ఎత్తుకపోయింది. ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ ఇష్టానుసారంగా ఏంటంటే రాజభోగాలు అనుభవించాలి. పేద బడుగు బలైన వర్గాల సొమ్ముతోని తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పిండించి ఇవాళ పిప్పి చేసి వాళ్ళ ఇంకా తిట్టొద్దు కానీ ఇక ఇష్టానుసారంగా వాడుకున్నారు. ఇక్కడ చూడండి ఆధారాలు మాయన్నాయి. ఒక్కొక్కళ్ళు ఏళ్ళ నుంచి కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి రెక్కలు అరిగిపోయేలాగా, చెప్పులు అరిగిపోయేలాగా ఇవాళ రాష్ట్రం చుట్టూ తిరిగిన పనులు కాలేదు, ఆ కలెక్టర్ల చుట్టూ తిరిగిన పనులు కాలేదు. సొంత భూమిని సాగు చేసుకుంటూ, ఆ భూమిని బాగు చేసుకుంటూ, భూమిని కాపాడుకుంటూ ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ చేయలేకపోయారు. ఇవాళ లీగల్గా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఎవడు కూడా పనిచేయని సందర్భం ఉంది. ఎంఆర్ఓ మోసం చేస్తాడు, ఆర్డీఓ మోసం చేస్తాడు, జాయింట్ కలెక్టర్ మోసం చేస్తాడు, ఉన్నటువంటి కలెక్టర్లు మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ రెవెన్యూ భూమి అంటేనే, ఇవాళ భూములు అంటేనే ఇవాళ అంత ఘోరాతి ఘోరంగా చూసిన సందర్భం ఉంది. ఏదైతే కేసీఆర్ ధరణి తీసుకొచ్చి ఇష్టానుసారంగా దోపిడీ చేసి ఇలా కోట్ల రూపాయలకు పడగలెత్తిన సందర్భం ఉంది. అందుకోసం చూడండి ఆధారాలు కూడా మాయనే, ప్రతిదీ కూడా మోసము మాయమే జరుగుతుంది. ఇవాళ మోసం చేసి మాయం చేసిన సందర్భంలో ఇవాళ మళ్ళీ నీతి వాక్యాలు నీతి మాటలు చెప్పేటువంటి సందర్భం ఉంది. అందుకోసం తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, ఎవరికి మనం పట్టం కట్టాము, ఎవడు ఓడిపోయిండో వీళ్ళు జైలుకు పంపించేదాకా మన డిమాండ్ చేయకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇవాళ కేసీఆర్ శుద్ధపూస కాదు, కేసీఆర్ వాళ్ళ ఇంటెన్షన్ పెట్టలేదు, కేటీఆర్ వాళ్ళ ఇంటెన్షన్ పెట్టలేదు. ఎవడు శుద్ధపూస కాదు, వాళ్ళని తరిమి కొట్టాలి, ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి ఏదైతే హరాబ్ కంట్రీలో ఉన్నటువంటి శిక్షలు, ఆ శిక్షలు కూడా ఇక్కడ పడాలి. అప్పుడైతే రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా నమ్మేటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి సందర్భం చూస్తున్నాం మనం. ఎంత ఘోరం చూడండి. ధరలకు సంబంధించినటువంటి భూవేర ఫైల్స్ కూడా అదృశ్యమైన సందర్భం ఉంది. ఇక ఎవరు నమ్ముకుంటారో ఏమైపోతున్నాడు. 4 కాదు 20 కంప్యూటర్లు ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు మాయం. గతంలో బుధవారం దిశలో ప్రచురణ కాదు. ప్రగతి భవన్లో మిస్ అయిన వాటిపై లెక్కలు తెలిసిన అధికారులు, త్వరలో నోటీసులు జారీకి కసరత్తు, దిశ కథనంతో చర్యలు చేపట్టిన ఆఫీసర్లు. మీరు చేయండి, అట్నే చేయండి, ఏ విధంగా ఉంటుందో చూద్దాం.